ఇకపోతే మనకి మేజర్ థ్రెట్, ఒకవైపు రూపీ రోజు రోజుకి డిప్రిషియేట్ అవుతుంది, 86 రూపాయల 50 పైసలకి డాలర్ ఎగబాకుతుంది. అసలు ఈ రూపీ డాలర్ ఫ్లక్చుయేషన్లో భారతదేశం విదేశాలతో కంపీట్ చేసే పరిస్థితి ఎంతవరకు ఉంది? అసలు నిజంగా మనం కంపీట్ చేయగలమా? రూపాయి మరింత బలహీనపడుతుందా? రూపాయి బలహీన పడకుండా ఈ బడ్జెట్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్పి. ఏదైనా దేశ కరెన్సీ విలువ ఎగుమతులు దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. మన దేశ కరెన్సీ ఇంతలా పడిపోవడానికి కారణం మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం. పిన్నీస్ నుంచి బ్లాంకెట్ వరకు ప్రతిదీ కూడా మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం. అలాగే క్రూడ్ ఆయిల్, బంగారం కూడా భారీగా ఇంపోర్ట్ చేసుకోవడంతోనే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోతోంది. ఓవైపు రూపాయి విలువ పడిపోతుంటే మరోవైపు డాలర్ బలపడుతోంది. కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న రూపాయి విలువ ప్రస్తుతం డాలర్తో పోలిస్తే జీవితకాల కనిష్ట పతనానికి చేరింది. చూస్తుండగానే మారక విలువ 86 రూపాయలు దాటేసింది. రూపాయి క్షీణత అనేది దేశంలోని అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుంది. డాలర్ ఈ రేంజ్లో పెరగడానికి కారణం దానికి అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ హోదా ఉంది. డాలర్ ప్రపంచంలో ఎక్కడైనా చలామణి కాగల వన్ అండ్ ఓన్లీ కరెన్సీ. బంగారం, చమురుతో పాటు ఆహార ధాన్యాలు, ముడి ఖనిజాలు ఎగుమతి దిగుమతులు 88% డాలర్స్ లోనే జరుగుతున్నాయి. చమురు ఎగుమతులన్నీ దాదాపు డాలర్లలోనే చెల్లింపులు జరుపుతారు. అందుకే పెట్రో డాలర్ అని మనం కూడా పిలుస్తుంటాం. ప్రతి దేశానికి చమురు తప్పనిసరి అవసరం కాబట్టి అంతర్జాతీయ వాణిజ్యానికి పెట్రో డాలర్ ఆయువు పట్టయింది. అమెరికాకు, ఇతర దేశాలకే కాదు, అమెరికా ఇతర దేశాల మధ్య వాణిజ్యం సైతం వాటి కరెన్సీల్లో కాకుండా డాలర్స్ లోనే జరుగుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో డాలర్స్ ను నిల్వ చేసుకుంటుంటాయి. కేంద్ర బ్యాంకుల కరెన్సీ నిల్వల్లో 60% వాటా డాలర్స్దే. ఆ నిల్వలు ఆయా దేశాల సొంత కరెన్సీల విలువను ప్రభావితం చేస్తాయి. ఆకస్మిక హెచ్చుతగ్గులు లేకుండా డాలర్ విలువను కాపాడడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ 2014లో $311.9 బిలియన్ డాలర్లుంటే అది ఇప్పుడు రెట్టింపై 2024 డిసెంబర్ నాటికి $644.39 బిలియన్ డాలర్ల రిజర్వుకు చేరుకుంది. ఇదో రకంగా భారత్ ఎదుగుదలకు సూచిక అనుకోవచ్చు. కానీ అంతకు మించిన ఆందోళన మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం. దాని ప్రభావమే రూపాయిపై పడ్డాం. భారత్ చమురు అవసరాల కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాల్ని కూడా చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సింది. వాటన్నింటికీ కూడా డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. రూపాయి విలువ తగ్గితే వంట నూనెలు, పప్పు ధాన్యాలు, ఎరువులు, చమురు, గ్యాస్ తదితరాల దిగుమతులు భారమైపోతాయి. దానివల్ల మన వాణిజ్య లోటు, స్వదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతాయి. సరుకుల ధరలు పైకి ఎగబాకాయంటే ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లుతుంది. చమురు, ముడిసరుకులు, యంత్రాల దిగుమతులు ప్రియమైనప్పుడు మన ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది. రూపాయి విలువ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతులు చవకగా లభించి సరుకులకు గిరాకీ పెరుగుతుంది. కానీ దిగుమతులు ఖరీదైపోయి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. రూపాయికి బూస్టప్ ఇవ్వాలంటే స్వదేశంలోనే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా చూడాలి. దీనిపైనే ప్రస్తుతం కేంద్ర బడ్జెట్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దిగుమతుల్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటే డాలర్కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగొస్తుంది. సోలార్, గ్రీన్ ఎనర్జీ పెంచి చమురు దిగుమతుల్ని భారీగా తగ్గించాలి. మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం సాయంతో స్వదేశంలో పరిశ్రమలకు ఊతమివ్వాలి. ఎగుమతుల్ని ప్రోత్సహించాలి. యూరో, యెన్, యువాన్ నిల్వల్ని పెంచుకొని డాలర్పై ఆధారపడడం క్రమంగా తగ్గించాలి. రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డాలర్కు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించే దేశాలపై 100% సుంకాలు పెంచుతానంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత్ అమెరికా నుంచి స్టీల్, ఖరీదైన ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు సుమారు 20 రకాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.